ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. యేసయ్య మనందరినీ ప్రేమించి ఈ 2025 సంవత్సరంలో జనవరి నెల నూతన దినాన్ని 9వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు గురువారం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవమగల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. శ్రేష్టమైన వాగ్దానం కదండి. యేసయ్య మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్న విధానం. ఈ భూమి మీద మనుషులు, స్నేహితులు, ఆప్తులు, బంధువులు వీరందరి ప్రేమ కంటే కూడా యేసయ్య ప్రేమ చాలా గొప్పదని మనందరికీ తెలుసు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ఆయన తెలియజేస్తున్నారు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానం, దేవుడు మన ఎడల తన ప్రేమను, మనం ఎంత ఘోర పాపులమైనా ఆయన ప్రేమను మన పట్ల వెల్లడపరుస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, దేవా నీ ప్రేమతో నన్ను ప్రేమించు, నీ ప్రేమను బట్టి నేను సంతోషించి నీ నామాన్ని గణపరచాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు తన ప్రేమను మీ యందు, మన యందు, మనందరి యందు వెల్లడిపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, మీ పాదములకు స్తోత్రాలు నాయన. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. బిడ్డలందరినీ కూడా దీవించండి. బిడ్డలు చేర్చిన పనులు, ప్రయాణాలు, చదువులు, ఉద్యోగాలు, సమస్తము చేతి పనులు, డ్రైవింగ్ సమస్త విషయాల్లో మీ చేయి తోడుగా ఉంచండి. క్షేమమునివ్వండి. యెరూషలేమునకు క్షేమమును ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని సమృద్ధిగా నింపండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడే ఉన్నగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.